సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి పొంగులేటికి ఆశీర్వాదం అందజేశారు. ఇక మహంకాళి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మసూచి రోగాలు వచ్చి పొద్దున వారికి ఆ రోగం వస్తే సాయంత్రం వరకు చనిపోయేవారు. మరి అట్టి జనాలు చూస్తే ఎక్కడ చూసినా శవాల దిబ్బ గద్దలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటికి ఆశీర్వాదం అందజేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ విజయ. రైట్, మనమైతే ఇప్పుడు చూసుకోవచ్చు, ప్రజెంట్ అయితే ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా లక్షల మంది పబ్లిక్ అయితే ఉన్నారు. అమ్మవారికి డప్పు చప్పుళ్లతో మంచి బోనాలు అండ్ అలాగే చూసుకోవచ్చు శివసత్తులు కూడా భారీగా తరలి వస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే క్యూ లైన్ లో కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎలా అంటే ఈ సంవత్సరాన్ని ఇంకా పెద్ద ఎత్తునైతే బందోబస్తు ఏర్పాట్లు గాని చాలా చక్కగా అయితే చేశారు. సో ఇదివరకే ఇంతకు ముందుకే చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గాని మంత్రులు గాని అందరైతే హాజరయ్యారు టెంపుల్ కి. అలాగే చూసుకోవచ్చు భక్తులు ఎలా తరలి వస్తున్నారో. సో అయితే మనం ఇక్కడ ఉన్న భక్తులను అయితే అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేసి. బిందు. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బోనం చేస్తున్నారు? యాక్చువల్ గా మాది ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మేము ఒక 15 years నుంచి వస్తాం మేము. ఓకే, అంటే లైక్ బోనము లైన్ లో మీరు ఎంతసేపు నుంచి 1 hour అయిపోయింది అక్క. 1 hour కన్నా ఎక్కువనే అయిపోయింది మాకు. లాస్ట్ ఇయర్ మాకు అంత లేకుండా గానీ ఈ ఇయర్ చాలా ఆపేసినారు మమ్మల్ని. అంటే క్యూలోని అంటే సీఎం రావడం వల్ల మమ్మల్ని మాకు కూడా ఇబ్బంది పెట్టవద్దు కదా. పాసెస్ వాళ్ళకి ఏం ఉన్నది. ఓకే, రైట్. సింధు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? సైదాబాద్ నుంచి. ఓకే, ఎలా ఉంది ఈ సంవత్సరం? ఈ ఇయర్ మాకు అసలు నచ్చలేదండి. మేము ఎవ్రీ ఇయర్ అక్కడ లైన్ నుంచి వస్తాం, సపరేట్ గా వస్తాము. మంచి నీట్ గా పంపిస్తారు బోనాల వల్ల లైన్ అని. సో ఇయర్ మాకు చాలా ఇబ్బంది పెట్టారు. సీఎం గారు వచ్చారని చెప్పి పాసులు కూడా తెచ్చుకున్నాం, ఆయన కూడా వర్తియే అన్నారు. సో మేము అంత హ్యాపీగా లేము, బట్ ఓకే దే ఆర్ సెండింగ్. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు మీరు? జాగ్రత్తలు అంటే బోనాల వాళ్ళ ఎంబడి ఒక 2-3 మెంబర్స్ ని సపరేట్ లైన్ వాళ్ళని సపరేట్ గా పంపించాలి. అందరినీ ఒకటేలాగా అంటే కష్టం అయిపోతుంది. అక్కడ నుండి బాయ్స్ కూడా వస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అండి. అంటే గవర్నమెంట్ నుంచి అంటే మీకు లైక్ ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈసారి అయితే మాకు అస్సలు నచ్చలేదండి ఏర్పాట్లు. మేము ఎవ్రీ ఇయర్ నీట్ గా ప్రశాంతంగా వెళ్తాం ఆ లైన్ లో నుంచి. ఈ ఇయర్ మాకు అస్సలు నచ్చట్లేదు. గుడివాడ ఆంధ్ర నుంచి వస్తున్నారా? ఓకే, ఎట్లా ఉందమ్మా మీకు ఈసారి సంవత్సరం? ఈసారి బాగా ఎక్కువగా ఉంది. ఓకే, బోనం సమర్పించారా? లేదు, మా కానుకలు వేసుకొని వెళ్తారు. తల్లి బాగా చూడాలి. మాది గుడివాడ. చూసుకోవచ్చు మనం ఇంకా భక్తులని. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ సంవత్సరం చాలా చక్కని ఏర్పాట్లు చేశారని చెప్పేసి అంటున్నారు. మరి కొంతమంది అయితే అసలు మాకు ఈ సంవత్సరం అసలు సరిగ్గా చేయలేదు అని చెప్పేసి కూడా కొందరు భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మరికొందరిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే అండి. మేము 10 సంవత్సరాల ఇక్కడికి వస్తామండి. చాలా రష్ ఉంది. చాలా మంది అమ్మవారు కోరికలన్నీ తీరుస్తున్నారు. సో సో చూసారు కదా, ఇక్కడ అయితే చాలా పబ్లిక్ రష్ అయితే ఫుల్ గా ఉంది. భక్తులైతే మంచిగా అమ్మవారికి పసుపు కుంకుమలతో బోనాలు
సమర్పిస్తున్నారు. మంచి చక్కటి పట్టు వస్త్రాలు ధరించి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. అసలు చిన్న పిల్లలు కూడా క్యూ లైన్ లో నించొని అమ్మవారి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు. పసుపు కుంకుమతోని బోనాలు అయితే చాలా చక్కగా తీసుకెళ్తున్నారు. అండ్ ఏం లేదమ్మా, మీరు మేమా 50 సంవత్సరాల నుండి అమ్మా. ఓకే, అమ్మవారి అంటే ఈ సంవత్సరం ఎట్లా ఉంది మీకు? మాకు ఆనందమేనమ్మా, ఎప్పటికీ ఆనందమే ఆమె. మీరు కోరుకున్న మంచిగా ఆనందంగా ఓకే. సో గవర్నమెంట్ ఈ సంవత్సరం ఎట్లాంటి తీసుకున్నారంట? ఇక తీసుకున్నారు, ఇక ఇచ్చేటి ఇస్తున్నారు, ఇస్తలేరు. ఇంకేం చేస్తాము చెప్పండి. థ్యాంక్ యూ. బోనాలు లేనివారు రాలేదు. ఓకే, చాలా డెవలప్ అయింది. మా సేవ మేడం ఉన్నారు ఇక్కడ. రండి సరస్వతి గారు. మీరు ఎన్ని రోజుల నుంచి ఈ సేవ టీవీ? 3 years అవుతుందండి. ఓకే, ఇక్కడ సేవ మేడం లీడర్ అన్నమాట. చెప్పండి మేడం. నా పేరు సరస్వతి అండి. ఓకే, నా పేరు సరస్వతి, శ్రీవారి సేవా గ్రూప్ సంస్థ ప్రెసిడెంట్ అండి నేను. వీళ్ళంతా మా సేవకులు. మా గ్రూప్ మొత్తం మాకు ఒక 800 మంది దాకా ఉన్నారండి. 800 మందికి నేను ప్రెసిడెంట్ని. శ్రీవారి సేవా సంస్థ అది అన్ని గుళ్ళలకి, మొత్తం హైదరాబాద్ లో ఉన్న గుళ్ళన్నిటికీ మేము సేవ పంపిస్తామండి. డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వస్తారు, అన్ని గుళ్ళ నుంచి మాకు ఫోన్ వస్తుంది, అమ్మ ఇంతమంది కావాలి మనకి ఈరోజు ఫెస్టివల్ ఉంది, మీ సేవ వాళ్ళంటే నేను తిరుపతి కాడ నుంచి అన్ని గుళ్ళలకి ఎక్కడంటే అక్కడ ఇప్పుడు ఇక్కడికి ఒక 40 మంది వచ్చారు. అన్ని గుళ్ళలకు పంపిస్తున్నామండి మేము. మన బల్కంపేట కూడా ఒక 30 మందిని పంపించాను. ఎక్కడున్నా మేము మా సేవకులు ఎక్కడున్నా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాగ లైన్ కంట్రోలింగ్, వాటర్ ఇవ్వడము, చిన్నపిల్లలు ఎవరికైనా వస్తే వాటర్ ఆడితే వాటర్ ఇవ్వడము, లైన్ కంట్రోలింగ్ చేయడము. ఇక్కడ ఒడిబియాలు ఇప్పటివరకు ఒడిబియాలు చేసి వచ్చామండి మేము. లోపల కూడా గర్భగుడిలో కూడా డ్యూటీ చేసి మళ్ళీ ఇక్కడ సీఎం గారు వస్తున్నారంటే వెల్కమ్ చెప్పడానికి మమ్మల్ని బయటికి రమ్మన్నారు. సీఎం గారికి వెల్కమ్ చెప్పడానికి మేము బయటకు వచ్చామండి. మళ్ళీ లోపలికి సేవకి వెళ్తాము. మా సేవా సంస్థ, మా సేవా సభ్యుల తరపున అందరికి కూడా మరొకసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీడియా వాళ్ళకు కూడా బోనాల శుభాకాంక్షలు. మరొకసారి మా సేవా సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉజ్జయిని మహాకాళి మాతాకి జై. ఒకసారి మీరు నాకు పంపిస్తారా లింక్? సో చూసుకోవచ్చు, ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టయితే కనిపిస్తున్నది. జనాలు కూడా క్యూ లైన్ లో చూసుకోవచ్చు మనం. అసలు ఆడపిల్లలు కూడా అసలు చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా చక్కగా రెడీ అయ్యి క్యూ లైన్ లో నించొని అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తున్నారు. మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఒక అమ్మ అయితే బోనం మెత్తుకొని నించుంది, మాట్లాడదాం. చెప్పండి. పెద్దోళ్ళకి చెప్తారు. మీరు ఇట్లా సాకలైనా బోనాలైనా డైరెక్ట్ పంపించాలి కదమ్మా, మాకు బరువు అవుతుంది. అట్లా కాకుండా ఇగో ఎంత బరువు అవుతుంది చూడు, మీరే చూడండి. బరువు అవుతుంది అనేసి మేము ముందుకెంచైనా పంపిస్తాం. ఏందమ్మా, ½ an hour చుట్టూ తిరిగి వచ్చినాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారికి బోనం? మా ఇల్లే ఇక్కడ, అమ్మవారి గుడి దాటగానే మా ఇల్లు. మొక్కులు కోరుకున్నాయి కంపల్సరీ తీరుస్తుంది అమ్మవారు. మాంకాలం మాట. సో ఇది విజయ. ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనం, అమ్మవారికి అయితే చాలా చక్కగా అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తున్నారు. భక్తులు కూడా లక్షల మంది పబ్లిక్ అయితే ఇక్కడ ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. థ్యాంక్ యూ విజయ. ఓవర్ టు స్టూడియో. ఓకే, రైట్ దేవిక, థ్యాంక్ యూ.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరు వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ ప్రచారం చేసిన చంద్రబాబు నేడు బాబు షూరిటీ మోసం గ్యారంటీగా మారిపోయారని మాజీ ఎమ్మెల్యే శంకర్రావు విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత ఆయనకు దక్కుతుందని పేర్కొన్నారు. ప్రతి వైసీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరించాలని నంబూరు శంకర్రావు పిలుపునిచ్చారు. ఒక వ్యాపారం లేదు, ఒకటి లేదు, ఏది కూడా అభివృద్ధి జరగలేదు. ఇంతప్పటికీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పోర్టులు గాని, స్కూల్స్ గాని, అట్లాగే హాస్పిటల్స్ గాని ఇవన్నీ కూడా ఎంత డెవలప్ అయ్యే రోడ్లు గాని ఇవన్నీ మన నియోజకవర్గం తీసుకుంటే ఉదాహరణకి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన నియోజకవర్గం గురించి ఈ నియోజకవర్గంలో ఎవరో చేయలేని డెవలప్మెంట్ నేను 5 సంవత్సరాలు పనిచేశాను. మరి సూపర్ 6 చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి పాపం పేదలు ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టయినా మనం జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుతాడు, ఎట్టున్నా మనకు వచ్చేస్తాయిలే, సూపర్ 6 కూడా చూద్దాం మనకి ఇంటికి వస్తున్నాయి కదా అని చెప్పి ఆ బాండ్లు చూసి మోసపోయి ఓట్లేసి ఇప్పుడు అందరూ కూడా చంపలేసుకునే పరిస్థితి. అయ్యా మళ్ళీ మీరు రావాలని చెప్పి ఎవరు పెట్టినా పాపం అందరూ వాళ్ళు ఏడుతుంటే నాకే పాపం అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఈ నియోజకవర్గం కాదు 175 నియోజకవర్గాలు కూడా అదే పరిస్థితి. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు సెంటినరీ హాల్లో నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. మంత్రులు ఫారూక్, బీసీ జనార్దన్, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాటు తదితరులు పాల్గొన్నారు. భగవంతుని దయ వలన 20 రోజుల ముందే నీటి విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నేటి నుంచే అన్ని కాల్వలకు నీటి విడుదల చేస్తున్నామని చెప్పారు. ఏ కాల్వలకు ఎన్ని టీఎంసీలు నీటిని విడుదల చేయాలనే విషయంపై చర్చించామన్నారు. చివరికి ఆయకట్టు వరకు రైతులందరికీ నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. ఏదైతే ఈ సీజన్ కి ఇవ్వవలసినటువంటి వాటర్ ఏ విధంగా తీసుకోవాలి, కేసీ కెనాల్కి అయితేనేమి, ఎస్ఆర్బీసీకి అయితేనేమి, మిగతా తెలుగంగ ప్రాజెక్టు ద్వారా అయితేనేమి, ఏ టీమ్స్లు ఎక్కడెక్కడ నీరు వదలాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదే విధంగా ఈ రోజు రైతుల సూచనల మేరకు ఈ రోజు రాత్రి మిడ్-నైట్ నుంచే ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, తెలుగు గంగ మిగిలినటువంటి ప్రాజెక్టులకు అన్నిటిని కూడా నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము రైతు సోదరుల అందరికీ కూడా కోరేది ఏమంటే, మనకున్న నీటిని వృధా చేయకుండా ఏవైతే మనము మళ్ళీ ఖరీఫ్ ఒక సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ కూడా అవసరమేదా ఉండేటట్టుగా అందరూ కూడా ఆ యొక్క అవసరమైనటువంటి పంటలే వేయమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వరి సాగు చేయడం వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ కూడా రేపు భవిష్యత్తులో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి సీజనల్ పంటలు వేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. ముఖ్యంగా భగవంతుడి దయ వలన కూడా ముందుగానే ఈ రోజు 20 రోజుల ముందుగానే మళ్ళీ నీరు కూడా విడుదల చేస్తా ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా జరగలేదు ఈ విధంగా. ఈ రోజు ఐఏబీ మీటింగ్ లో ముఖ్యంగా వాటర్ యూజర్ అసోసియేషన్ సభ్యులు కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళ పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే ప్రతి ఒక్క ఆఖరి ఏదైతే ఉందో ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తిరుమలలో శాస్త్రోక్తంగా జియంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం చేపట్టారు. ఆలయ మహద్వారం వద్ద జియంగార్లకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకుని చాతుర్మాస దీక్ష సంకల్పం స్వీకరించారు. శ్రీ పెద్ద జియంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, శ్రీ చియ్య జియంగారికి ఉల్చాట్ వస్త్రాన్ని బహుకరించారు.